నమస్కారం గురూజీ. దాత్రి టాక్స్ స్వాగతం గురూజీ. గురు పూజ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం గురూజీ. అసలు గురు పూజ అంటే ఏమిటి, అంటే మీ మాటలో ఏం చెప్తారు గురూజీ? చాలా వర్తమాన పరిస్థితులలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. ముందుగా సనాతన ధర్మంలో ఉండేటువంటి ప్రతి గురువుకి కూడా ప్రణామం చేసుకుంటూ గురు పూర్ణిమ యొక్క విశేషాలను మనం తెలుసుకుందాం. గురు పూర్ణిమ అనేది ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని గురు పూర్ణిమగా మనందరం కూడా జరుపుకుంటూ ఉంటాం. గురు పూర్ణిమ అంటే ఒక వ్యక్తికి చేసేటువంటి పూజ కాదు, అంటే ఒక జ్ఞానానికి సంబంధించినటువంటి పూజ. అంటే గురువు అంటే ఎవరు? జ్ఞానాన్ని మనకు ప్రసాదించేటువంటి వ్యక్తిని మనం గురువుగా భావిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే నాన్న, మనకి జ్ఞానాన్ని సమపాళనలో పంచి ఒక చక్కటి మార్గంలో నడిపించేటువంటి వ్యక్తే మనకి గురువు. కాబట్టి మనం గురు పూజ చేసుకుంటున్నాము అంటే ఒక వ్యక్తికి చేసేటువంటి పూజగా మనం భావించకుండా మన జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి భగవత్ స్వరూపానికి చేసుకునేటువంటి పూజగా మనం భావిస్తే గురు పూర్ణిమకి ఒక చక్కటి అర్థం మనం తెలుసుకున్న వాళ్ళము.